పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అత్యవసర చికిత్స కోసం సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో 21 హెల్త్ అంబులెన్స్లు సర్వీసులు ప్రారంభించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. 1 హెల్త్ అంబులెన్స్ రోగులను ఆసుపత్రికి చేరకముందే అత్యవసర వైద్యం అందించగల విధానం, అవసరమైన మందులు మరియు చికిత్సా సదుపాయాలతో అందుబాటులోకి తెచ్చారు. ప్రతి 10 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ ఉంటూ ఈ నంబర్ ద్వారా సేవలను పొందవచ్చు అని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. Just like 108. So this is the number. A hospital into a patient aina evvaraina deeniki call cheyochu. We are also going to display it on the newspaper lo kuda display chesi evvaraina call cheyochu ekkadikana. So ippudu prastutaniki we are having 20 ambulances. Slowly we are going to add more and more ambulances. Konni రోజుల్లోనే మేము 50 కంప్లీట్ చేసినాం. పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో సంవత్సరాలు అంటే they took a lot of time. ఎందుకంటే అక్కడ వేరు ఇక్కడ అసలు 3 months లోనే we did it. Right? సో ఇప్పుడు ఫ్రీ అనేది ఏం లేదు ఇక్కడ. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సర్వీసెస్. మనకి బెస్ట్ సర్వీసెస్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు ఒక్కొక్క అంబులెన్స్ కూడా ఇంటర్నల్ గా చూస్తే హై ఎండ్ వెంటిలేటర్, హై ఎండ్ డిఫిబ్రిలేటర్, అంటే ఎట్లాంటి క్రిటికల్ పేషెంట్ ఉన్నా కూడా సక్సీడెడ్. ఓకే, పేషెంట్ కు అందుబాటులో తీసుకురావాలి. ఇప్పుడు క్వాలిటీ మెడికల్ షాప్ పెట్టాం, మంచి మందులు ఇవ్వాలి. వాళ్ళకు డూప్లికేట్ మందులు ఇస్తే ప్రాబ్లం అవుతుంది కదా. అంబులెన్స్ ఉంటుంది, మంచి టెక్నికల్ పీపుల్ ఉండి తొందరగా పేషెంట్ తీసుకుపోవాలి. వాళ్ళ ప్రాణం సేవ్ చేయాలి. మనం హైదరాబాద్ లో మీకు రోబోటిక్ అవి ఎంత కామన్ ఉండొచ్చు, కానీ ఈ సైడ్ ఆఫ్ హైదరాబాద్ లో రోబోటిక్ అవి ఎంత చాలా తక్కువ. ఇంకోటి ఇక్కడ పేషెంట్స్ అక్కడికి వెళ్తున్నారు. సో ఇక్కడ పేషెంట్స్ అర్థం కావాలి కదా, రోబోటిక్ సర్జరీస్ మన దగ్గర కూడా ఉన్నాయి. ఇంకోటి ప్రైస్ డిఫరెన్స్, కాస్ట్ డిఫరెన్స్. ఇప్పుడు సిటీలో ఉండే కాస్ట్ రోబోటిక్ సర్జరీస్ కి మన దగ్గర ఉండే కాస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది. సో నర్సాపూర్ ఉన్నది, మెదక్ ఉన్నది, మనకు నిజామాబాద్ ఉంది, కామారెడ్డి ఉంది. ఇదంతా సరౌండింగ్ బెల్ట్ అంతా